హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఆయిల్ పీల్చుకోకుండా చికెన్ పకోడాని ఏ విధంగా చేయాలో నేర్చుకుందాము. మన ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేదా ఎవరైనా బంధువులు మన ఇంటికి వచ్చినప్పుడు ఈ విధంగా చికెన్ పకోడా చేసి పెట్టండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఒక 300 గ్రామ్ చికెన్ తీసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అన్ని అడిచిన తర్వాత విధంగా మరీ చిన్న కాకుండా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోండి. బోన్లెస్ చికెన్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ జీరా పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ చిల్లీ పౌడర్, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ లేకపోతే మైదా వేసుకోండి. మీకు ఇంకా ఎక్కువ క్రిస్పీగా కావాలని అనిపిస్తే 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తర్వాత కరివేపాకు, తర్వాత ఒక 2-3 గ్రీన్ చిల్లీస్ని విధంగా మధ్యలో కట్ చేసి వేసుకోండి. ఒక 1 టీ స్పూన్ వరకు లెమన్ వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా కలపండి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వలన పకోడా వేస్తున్నప్పుడు పకోడా ఎక్కువగా ఆయిల్ పీల్చుకోదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా కలిపిన తర్వాత టేస్ట్ చూడండి, అంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ సరిగా సరిపోయినాయా లేదా ఒకసారి చూసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని ఒక 30 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. మీ దగ్గర టైం గిన ఉంటే ఒక 2 అవర్స్ వరకు రెస్ట్ ఇచ్చారంటే మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పీసెస్కి పట్టేసుకొని తింటున్నప్పుడు చాలా టేస్ట్గా ఉంటాయి. తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. అన్నీ ఒకేసారి వేసారంటే అతుక్కొని చికెన్ సరిగా ఫ్రై కాదు. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకోండి. తర్వాత చికెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని టిష్యూ పేపర్లో వేసుకోండి. టిష్యూ పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇదే మాదిరిగా మిగతా చికెన్ కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలపండి, నేను ఆ వీడియోస్ మీకు పెట్టుతాను. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత టిష్యూ పేపర్లోకి వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పకోడా రెడీ. ఇది సాంబార్ అన్నంలోకైనా కానీ, పప్పుచారు అన్నంలోకైనా కానీ, తర్వాత దాల్చాలోకైనా కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ రూపంలో ఎలా కుదిరిందో తెలపండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామస్ కిచెన్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.